ఆఫ్ ది నార్త్ ఈస్ట్ గా అభిమానుల మనసులో నిలిచిన ప్రముఖ గాయకుడు జుబిన్ గార్గ్ మరణంపై కొత్త అనుమానాలు తలెత్తుతున్నాయి. మొదట ప్రమాదమని భావించిన ఈ ఘటన ఇప్పుడు కుట్రపూరిత హత్యగా మారిందని అసోం ముఖ్యమంత్రి హిమంత బిశ్వ శర్మ సంచలన ప్రకటన చేశారు. అస్సాంకి చెందిన ప్రముఖ గాయకుడు, సంగీత దర్శకుడు జుబిన్ గార్గ్ సింగపూర్లో అకస్మాత్తుగా మరణించడం ఈశాన్య భారతదేశంలో పెద్ద ప్రకంపనలు సృష్టించింది. మొదట్లో నార్త్ ఈస్ట్ ఫెస్టివల్లో పాల్గొనేందుకు సింగపూర్ వెళ్లిన జుబిన్ స్కూబా డైవింగ్ చేస్తూ ప్రమాదవశాత్తు సముద్రంలో పడిపోయి చనిపోయినట్లు వార్తలు వెలువడ్డాయి. స్పృహ కోల్పోయిన ఆయన్ని ఆసుపత్రికి తరలించినా అప్పటికే మరణించినట్లు వైద్యులు ప్రకటించారు. జుబిన్ మరణంతో రాక్ స్టార్ ఆఫ్ ది నార్త్ ఈస్ట్ ను కోల్పోయామని అభిమానులు, తోటి కళాకారులు తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. అసోం ముఖ్యమంత్రి హిమంత బిశ్వ శర్మ కూడా ఈ రోజు అసోం తన ముద్దు బిడ్డల్లో ఒకరిని కోల్పోయింది. ఆయన సంగీతం మన ఆత్మలను తాకుతుంది అంటూ సంతాపం తెలిపారు. జుబిన్ గార్గ్ అస్సామీ, బెంగాలీ, హిందీ సహా పలు భాషల్లో 40,000కు పైగా పాటలు పాడి సంగీత పరిశ్రమపై చెరకని ముద్ర వేశారు. 2006లో వచ్చిన గ్యాంగ్స్టర్ సినిమాలోని సూపర్ హిట్ పాట యా అలీతో ఆయన కీర్తి బాలీవుడ్ కు కూడా విస్తరించింది. కేవలం గాయకుడిగానే కాక స్వరకర్తగా, నటుడిగా, అస్సామీ సినిమా పునరుద్ధరణ కోసం నిర్మాతగానూ ఆయన చేసిన కృషి మరువలేనిదే. అయితే తాజాగా ఆయన మరణంపై అస్సాం అసెంబ్లీలో ముఖ్యమంత్రి హిమంత బిశ్వ శర్మ చేసిన ప్రకటన సంచలనంగా మారింది. జుబిన్ గార్గ్ మరణం అనుకోకుండా జరిగిన ప్రమాదం కాదని, కుట్రపూరితమైన హత్య అని ముఖ్యమంత్రి ఆరోపించారు. ఈ విషయంపై దర్యాప్తులో అస్సాం ప్రభుత్వానికి సహాయం చేయాలని కోరుతూ సింగపూర్ ప్రభుత్వాన్ని అభ్యర్థించామని కేంద్ర విదేశాంగ మంత్రి ఎస్ జయశంకర్ కూడా ఈ విషయంపై సింగపూర్ అధికారులతో మాట్లాడారని తెలిపారు. దర్యాప్తు కోసం అస్సాం పోలీసులు సింగపూర్ వెళ్లడానికి అనుమతి లభించినట్లు కూడా ఆయన ప్రకటించారు. ఈ కేసులో జుబిన్ సహా మ్యూజిషియన్స్ సహా 5 నిందితులు ప్రస్తుతం జైల్లో ఉన్నారని, ఇప్పటి వరకు 252 మంది నుంచి వాంగ్మూలాలను సేకరించామని ముఖ్యమంత్రి వివరించారు. నిందితుల్లో ఒకరు జుబిన్ ను హత్య చేయగా మిగిలిన వారు అతనికి సహాయం చేసినట్లు ప్రాథమిక దర్యాప్తులో తేలిందని ఆయన తెలిపారు. మొదట స్కూబా డైవింగ్ ప్రమాదం అని చెప్పినప్పటికీ జుబిన్ బ్యాండ్మేట్ శేఖర్ గోస్వామి ఇచ్చిన వాంగ్మూలం కేసును మలుపు తిప్పింది. విహార నౌకలో ఉన్నప్పుడే జుబిన్ కు విషమిచ్చి దాన్ని ప్రమాదంగా చిత్రీకరించే ప్రయత్నం జరిగి ఉంటుందని గోస్వామి సంచలన ఆరోపణలు చేశారు. జుబిన్ నోరు, ముక్కు నుంచి నురుగు వస్తున్నప్పుడు కూడా మేనేజర్ కంగారు పడలేదని, చికిత్స అందించడానికి ఆలస్యం చేశారని గోస్వామి పోలీసులకు తెలిపారు. దీంతో జుబిన్ మేనేజర్ పై నాన్ బెయిలబుల్ అభియోగాలు నమోదు చేసి ఎఫ్ఐఆర్లో చేర్చారు. ఈవెంట్ ఆర్గనైజేషన్ మహంతా గతంలో ఆర్థిక అవకతవకలకు పాల్పడినట్లు సిఐటి గుర్తించడంతో ఆయన ఆర్థిక వ్యవహారాలపైన పోలీసులు దృష్టి సారించారు. జుబిన్ మరణంపై దర్యాప్తు చేస్తున్న ఏకసభ్య కమిషన్ వాంగ్మూలాలను నమోదు చేయడానికి, మరిన్ని సాక్ష్యాలను సమర్పించడానికి గడువును డిసెంబర్ 12 వరకు పొడిగించింది. ఈ కేసు దర్యాప్తులో సింగపూర్ పోలీసులు కూడా పాలుపంచుకోవడంతో రాక్ స్టార్ ఆఫ్ ది నార్త్ ఈస్ట్ మరణం వెనుక ఉన్న అసలు సత్యాన్ని తెలుసుకోవడానికి లక్షలాది మంది అభిమానులు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.